ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. నంద్యాల నియోజకవర్గ పరిధిలోని రైతు నగరం శిల్పానగర్ నందు నిర్మించిన గృహాలను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 2,50,893 లక్షల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నంద్యాలలో ఈ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. మంత్రి ఫరూక్ లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సొంత ఇల్లు పొందిన లబ్ధిదారులు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ గారికి మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, నంద్యాల మండల టీడీపీ కన్వీనర్ మునగాల విశ్వనాథ్ రెడ్డి, పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు, లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు. సరే, ఇప్పుడు మన మీద బాధ్యత, ప్రజలు ఓట్లు వేసి గెలిపించినారు. చాలా డౌన్ ఉంది, హైవే వచ్చేసింది, నేషనల్ హైవే, అప్పుడు నేషనల్ హైవే కూడా లేదు. కాబట్టి తప్పకుండా దీనికి డ్రైన్స్ వేసి మా మేలో ఈ ప్లాన్ వేసి కమిషనర్ గారు ఏదైతే ఎస్టిమేట్ వేస్తే నేను దానికి కావాల్సిన నిధులు కూడా మాట్లాడి నేను తప్పకుండా మంత్రి గారితో మాట్లాడి, లేకుంటే అవసరం ఉంటే మీరు దీన్ని స్టార్ట్ చేస్తాను తప్పకుండా వేసి. ఎందుకంటే ప్రజలు కూడా బాగుండాలి. ఇప్పుడు ఇల్లు చేసినాం, 6.5 లక్షలు అయింది, లోన్ ఇచ్చింది ప్రభుత్వం, బాగా కట్టుకుంది. అమ్మాయి ఎక్కడ పోయింది, అమ్మాయి లేదు, బాగా కట్టుకుంది, చాలా సంతోషం. కట్టుకొని బాగా సుఖంగా సంతోషంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఫ్లాట్ ఇచ్చారు, మంచి రిచ్ ఏరియా అయింది, బాగా పోస్ట్ ఏరియా అయింది, ఇది బాగా డెవలప్ అయింది. కాబట్టి అప్పుడు గతంలో ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మీరందరూ చిట్ హౌస్లు ఇస్తారు పత్రికా వాళ్ళకందరికీ. ముఖ్యమంత్రి గారు కూడా అడిగినారు, చాలా మంది చిట్ హౌస్లు ఇస్తే పర్మనెంట్ కట్టినారు, 2 బెడ్రూమ్స్ ఇస్తాము. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, టిట్కో ఇల్లు తీసుకోండి, ఏది వద్దనా కానీ దయచేసి ప్లీజ్, వాళ్ళ దొరకదు. ఇది వద్దని ఆ రోజు చేసుకుని మీరు వద్దనే కాడంతా డెవలప్ అయిపోయింది. పద్మావతి నగర్ ఇచ్చారు, నేను అది ఏమి నిలబెట్టుకోలేకపోతున్నారు. కాబట్టి రేపు మళ్ళా ఇస్తాము. దయచేసి రీసేల్ చేయకుండా, నేను ఇల్లు ఇస్తామంటే వద్దు, పట్టాలి ఇవ్వమంటారు. కాబట్టి తప్పకుండా ఈ అభివృద్ధి కార్యక్రమం అయితే తప్పకుండా చేస్తాం, చేసి చూపిస్తామని కూడా జరిపిస్తాం. దాని గురించి హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.